ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఇజ్రాయెల్ సమన్వయంతో ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యాలు ఆసన్న ముప్పులను తొలగించడం, ముఖ్యంగా ఇరాన్ యొక్క అణు మౌలిక సదుపాయాలు, క్షిపణి పరిశ్రమ మరియు నావికా సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా ఏ గ్రామం అవతరించింది? సౌందాల గ్రామం, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని సౌందాల గ్రామం ఫిబ్రవరి 5, 2026న గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా అవతరించింది. సర్పంచ్ శరద్ అర్గాడే నేతృత్వంలోని ఈ ఇనిషియేటివ్ బహిరంగ ప్రదేశాలు, నీటి వనరులు మరియు సమాజ కార్యక్రమాలలో కుల ఆధారిత వివక్షను నిషేధిస్తూ నా మతం మానత్వం అనే విధానాన్ని ప్రోత్సహిస్తుంది. 2026 రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి 28, 2026న 2025-26 రంజీ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నమెంట్ చరిత్రలో వారి మొట్టమొదటి టైటిల్ను నమోదు చేసింది. కర్ణాటకలోని హుబ్బల్లిలోని కేఎస్సిఏ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వారు 8 సార్లు ఛాంపియన్ అయిన కర్ణాటకను ఓడించారు. ఇక కెప్టెన్ పరాస్ డోగ్రా అద్భుతమైన ప్రదర్శనలతో జమ్మూ అండ్ కాశ్మీర్ 92 సంవత్సరాల్లో తమ తొలి ఫైనల్లో రంజీ ట్రోఫీని గెలుచుకున్న 10వ జట్టుగా నిలిచింది. ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ను ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అమెరికా మద్దతుతో ఫిబ్రవరి 28, 2026న ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోర్ను ప్రారంభించింది. ఈ ఉమ్మడి ముందస్తు సైనిక దాడి ఇరాన్లోని కీలకమైన సైనిక కేంద్రాలు, విప్లవాత్మక గార్డు సౌకర్యాలు మరియు అణు లేదా వ్యూహాత్మక సంస్థాపనను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ముప్పులను అరికట్టింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్న జట్టు ఏది? భారత సైన్యం. 6వ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో భారత సైన్యం తన టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను నిలబెట్టుకుంది. గుల్మార్గ్ లెగ్లో 8 బంగారు పతకాలతో సహా మొత్తం 9 పతకాలను గెలుచుకుంది. పోటీ చివరి రోజున 4 బంగారు పతకాలు సాధించిన తర్వాత హిమాచల్ ప్రదేశ్ రన్నరప్గా నిలిచింది. ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ముగింపు వేడుకను జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించింది మరియు గుల్మార్గ్లోని గోల్ఫ్ కోర్సులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించింది. కొత్తగా ప్రారంభించబడిన బోగిబీల్ ఇన్లాండ్ వాటర్వేస్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద్ సోనోవాల్ శుక్రవారం జాతీయ జలమార్గం 2 అనగా బ్రహ్మపుత్ర నదిపై 3 ప్రధాన అంతర్గత జలమార్గ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. బోగిబీల్లోని కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ కాంప్లెక్స్, అదేవిధంగా దుబ్రీలోని కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ కాంప్లెక్స్ మరియు దిబ్రుగర్లోని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పునరుద్ధరించిన వారసత్వ భవనం అనే 3 ప్రాజెక్టులను ప్రారంభించారు. రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూను అధికారికంగా ఏ పేరుతో మార్చింది? అబురాజ్. రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూను అధికారికంగా అబురాజ్ అని పిలుస్తుందని ప్రకటించింది. దీనిని ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దీనితో పాటు కమాన్ను కామ్వాన్ మరియు జహాజ్పూర్ను యాగ్పూర్గా మార్చారు. ఈ చర్య ప్రాంతీయ వారసత్వాన్ని గౌరవించడం, సాంప్రదాయ సంఘాలను పునరుద్ధరించడం మరియు రాజస్థాన్ అంతటా సాంస్కృతిక గర్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వికోసాట్ 1 అనేది ఏ రాష్ట్ర విద్యార్థులు అభివృద్ధి చేసిన మినీ ఉపగ్రహం? తమిళనాడు.
తమిళనాడులోని శివగంగా జిల్లాలోని అరేకుడి ప్రభుత్వం హయ్యర్ సెకండరీ స్కూలుకు చెందిన 11వ తరగతి విద్యార్థులు వికోసాట్-1 అనే 600 గ్రాముల మినీ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ వికోసాట్-1 5 ప్రత్యేక సెన్సార్లను ఉపయోగించి స్ట్రాటో ఆవరణలోని శిలీంధ్ర బీజాంశాలను గుర్తించడానికి రూపొందించబడింది. ఈ శిలీంధ్ర బీజాంశాలు పంటలకు హాని కలిగిస్తాయి. మినీ ఉపగ్రహాన్ని స్ట్రాటో ఆవరణలోకి పంపారు. ఇది 2వ వాతావరణ పొర అయిన స్ట్రాటో ఆవరణలో 22 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ప్యాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడైన తిలోచన్ పోఖ్రెల్ పేరు మార్చనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది? సిక్కిం. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం అయిన ప్యాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడైన త్రిలోచన్ పోఖ్రెల్ పేరు మార్చనున్నట్లు ప్రకటించారు. దీనిని గాంధీ పోఖ్రెల్ అని కూడా పిలుస్తారు. త్రిలోచన్ పోఖ్రెల్ సిక్కిం యొక్క మొదటి స్వాతంత్ర కార్యకర్తగా పరిగణించబడ్డారు మరియు మహాత్మా గాంధీ ప్రేరణతో సహాయ నిరాకరణ మరియు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇటీవల రియో ఓపెన్ ఏటీపీ 500 టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు థామస్ మార్టిన్ ఎచ్చెవరీ ఏ దేశానికి చెందినవాడు? అర్జెంటీనా. అర్జెంటీనా టెన్నిస్ ఆటగాడైన థామస్ మార్టిన్ ఎచ్చెవరీ బ్రెజిల్లో జరిగిన రియో ఓపెన్ ఏటీపీ 500 టైటిల్ను గెలుచుకోవడం ద్వారా తన తొలి ఏటీపీ టూర్ టైటిల్ను గెలుచుకున్నారు. అతను ఫైనల్లో చిలీకి చెందిన అలెజాండ్రో టాబిలోను 3-6, 7-6, 6-4 స్కోరుతో ఓడించి తన కెరీర్లో అతిపెద్ద టైటిల్ను దక్కించుకున్నాడు. ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ అంజదీప్ ఏ వర్గానికి చెందినది? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ASWSWC. ఐఎన్ఎస్ అంజదీప్ ఫిబ్రవరి 27, 2026న చెన్నై ఓడరేవులో భారత నౌకాదళంకి ప్రవేశించింది. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ కింద 4వ నౌక. దీనికి కార్వార్ సమీపంలోని అంజదీప్ ద్వీపం పేరు పెట్టారు. ఇది నిస్సార్ తీర ప్రాంత జలాల్లో యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాల కోసం రూపొందించబడింది. ఇది 80% పైగా స్వదేశీ కంటెంట్ని కలిగి ఉంది. ఇది ఈ సిరీస్లో ఐఎన్ఎస్ అర్నాలా మరియు ఐఎన్ఎస్ ఆండ్రోతులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐతో కూడిన సావరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్ను ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంకు ప్రపంచంలోని మొట్టమొదటి సావరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్గా వర్ణించబడిన సావరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రారంభించింది. ఫిబ్రవరి 27, 2026న ప్రకటించబడిన ఈ AI ఆధారిత ప్లాట్ఫారం కీలకమైన బ్యాంకింగ్ డేటాను జాతీయ సరిహద్దుల్లో ఉంచుతుంది. నియంత్రణ, పర్యవేక్షణ మరియు సైబర్ భద్రతను బలోపేతం చేస్తుంది. ఇది G42 అనుబంధ సంస్థ అయిన Core42 భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. స్కై స్టింగ్ అనేది 6వ తరం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి అనగా BVRAMను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్కు చేసిన 2వ పర్యటన పరంగా స్కై స్టింగ్ క్షిపణిని కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ స్కై స్టింగ్ అనేది 6వ తరం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణి. దీనిని ఇజ్రాయెల్ రక్షణ సాంకేతిక సంస్థ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది తేలికైనది మరియు తేజస్ MK1A మరియు సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లో అమర్చవచ్చు. ఇది దాదాపు 250 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ను కలిగి ఉంటుంది. దీని యొక్క స్పీడు మాక్ 5 కంటే వేగంగా చేరుకోగలదు. 6వ ఎడిషన్ తులిప్ ఫెస్టివల్ 2026 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ 4వ ఎడిషన్ తులిప్ ఫెస్టివల్ 2026ను
న్యూఢిల్లీలోని శాంతి పార్కులో నిర్వహించింది. ఈ ఉత్సవంలో దాదాపు 5.5 లక్షల తులిప్లు అనగా ఫ్లవర్స్ పూస్తాయి మరియు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి నెదర్లాండ్స్ సహకారంతో నిర్వహించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన స్వదేశీ తులిప్లు ఢిల్లీలోని చిన్న శీతాకాలం మరియు వసంతకాలంలో వికసిస్తాయి. ఈ ఇనిషియేటివ్ స్థానిక బల్బు సాగును ప్రోత్సహిస్తుంది. భారతీయ రైల్వేల సూపర్ యాప్ అయిన రైల్ వన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సిఆర్ఐసి. భారతీయ రైల్వేల సూపర్ యాప్ అయిన రైల్ వన్ ప్రారంభించిన 8 నెలల్లోనే 2 కోట్ల డౌన్లోడ్లను దాటింది. ఈ యాప్ ఫిబ్రవరి 2026లో రోజుకు 5 లక్షల టికెట్ బుకింగ్లను అధిగమించింది. దీనిని సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. దీనిని జూలై 1న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. రిజర్వ్డ్ మరియు అన్రిజర్వ్డ్ టికెటింగ్ ప్లాట్ఫామ్, టికెట్లు, రైలు విచారణలు, పిఎన్ఆర్ స్థితి మరియు ఇతర ప్రయాణికుల యుటిలిటీలు వంటి సేవలను ఈ రైల్ వన్ అనుసంధానిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లో థీమ్ ఆధారిత నమో గౌరవ్ పార్కుల అభివృద్ధిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? గుజరాత్. మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ఆధునిక వినోద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి గుజరాత్ ప్రభుత్వం 2026-27 రాష్ట్ర బడ్జెట్లో నమో గౌరవ్ పార్క్ ప్రాజెక్టుల కోసం 20 కోట్ల రూపాయలను కేటాయించింది. పట్టణాభివృద్ధి మరియు పట్టణ గృహ నిర్మాణ శాఖ కింద ఉన్న ఈ పార్కులు అన్ని వయసుల వారికి సురక్షితమైన, శక్తివంతమైన కమ్యూనిటీ స్థలాలను అందిస్తాయి. ఈ ఇనిషియేటివ్ కమ్యూనిటీ బంధాలను బలోపేతం చేయడం, జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, వాతావరణ స్థితిస్థాపకతను మెరుగుపరచడం మరియు పట్టణ జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.